నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. కడప జిల్లా పులివెందుల పట్టణంలోని పార్నపల్లి రోడ్డులోని కోతి సమాధి వద్ద పందులు, గొర్రెలు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు పులివెందుల అర్బన్ సిఐ శ్రీరామ్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణను నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 10 లక్షల రూపాయల నగదు, ఒక బుల్లెట్ బైక్, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎరకల శ్రీరామ్, భాస్కర్, చంద్రశేఖర్, చిరంజీవి, తిరుమలరాజు, భరత్ కుమార్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, మరో 2 నిందితులు బోడ శ్రీను, విజయ్ కుమార్ పరారీలో ఉన్నారని సిఐ శ్రీరామ్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐ తిమోతి, ఏఎస్ఐలు సిద్ధార్థ వర్మ పాల్గొన్నారు. కడప జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ శ్రీ సెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు పులివెందుల ఎస్డిపిఓ గారైన బి మురళీ సార్ గారి ఆధ్వర్యంలో పులివెందుల టౌన్ ఇన్స్పెక్టర్ అయిన కె శ్రీరామ్, నేను మరియు మధుసూదన్ రెడ్డి ఎస్ఐ గారు, ఎస్ఐ తిమోతి మరియు మా సిబ్బంది అంతా కలిసి ఒక 5 కేసుల్లో ముద్దాయిల గురించి రాబడిన సమాచారం మేరకు మేము ఈరోజు నిన్నటి దినం 1 గంటకు మన పులివెందుల టౌన్లో పార్నపల్లి రోడ్డులోని కోతి సమాధి దగ్గర ఒక 6 మంది ముద్దాయిలు ప్లస్ ఒక బైక్ అఫెండరు 7 మంది ఉన్నారని రాబడిన సమాచారం మేరకు మేము పోయి వీళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుండి మేము 95 క్యాటిల్స్, 10 lakhs అమౌంటు ప్లస్ టోటల్ ఒక బైక్, టోటల్ వర్త్ రూపీస్ వచ్చేసి 30,65,000 విలువ కలిగిన దొంగ సొత్తును రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ క్యాటిల్ థెఫ్ట్స్ అఫెండర్స్ ఏదైతే క్యాటిల్స్ ఎత్తుకపోతారో ఈ ఎత్తుకపోయే క్రమంలో ఈ కంప్లైంట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుపడే క్రమంలో ఎవరైతే అడ్డుపడతారో వాళ్ళ మీద అసాల్ట్ చేయడం కోసము వాళ్ళ పెప్సీ సీసాలు కావచ్చు, చిన్న చిన్న సీసాలు తీసుకొని త్రో చేసి వాళ్ళని ఎడదిరి వాళ్ళు ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈవెన్ మేము వెంబడించినప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నించినారు. మేము మా వెహికల్ ద్వారా అడ్డగించి వాళ్ళను అటాక్ చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మేము ముందర రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో 6 మంది క్యాటిల్ థెఫ్ట్ అఫెండర్స్, ఒకరు బైక్ అఫెండర్ అండి. ఇంకొకరు ఒక 2 పరారులు ఉన్నారు. ఒక వ్యక్తి బోడో అలియాస్ సీనా, ఇంకో వ్యక్తి విజయ్, వీళ్ళు పరారులు ఉన్నారండి. వీళ్ళని కూడా వీళ్ళని త్వరగా తీసుకొస్తాం, వీళ్ళని కూడా రిమాండ్ చేస్తాం. ఇందుకన్నా మాకు ఎస్పీ సారు, డిఎస్పీ సారు మమ్మల్ని, మా టీంని, మా స్టేషన్ అందరినీ అభినందించడం జరిగింది. ఎస్పెషల్లీ అవి ఆ సీసాలు ఏవైతే ఉన్నాయో అసాల్ట్ కోసం యూజ్ చేస్తారు. ఇదండి. అది వచ్చేసి బుల్లెట్ మాకు ఏ విధంగా రికవర్ అయిందంటే, యాక్చువల్గా నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే మాకు ఈ రీసెంట్గా ప్రభుత్వం కొత్తగా లాంచ్ చేసిన CCTV 360 అనే ఒక కొత్త యాప్ను మాకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దాన్ని మేము FIR ఇష్యూ చేసిన మరుక్షణమే దాని బండి యొక్క డీటెయిల్స్ మేము దాంట్లో ఎంటర్ చేసి ముద్ద ఎక్కడెక్కడ మూమెంట్ చేస్తున్నాడని దాని గురించి తెలుసుకొని, వెహికల్ ఎక్కడ మూమెంట్ ఉంది, ఆ వెహికల్ ఎక్కడెక్కడ ఎవరి చేతులు మారిందని చూసి అక్యూజ్ని ఐడెంటిఫై చేసి అతన్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అన్నీ కలుపుకొని ఒక బైకు, 95 క్యాటిల్స్, 10 lakhs వీళ్ళ దగ్గర క్యాటిల్స్ అమ్మగా వచ్చిన షిప్స్ కావచ్చు, పిక్స్ కావచ్చు, ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బు ఏదైతే పంచుకుందాం అనుకున్నారో అమౌంట్ కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నది. ఈ అమౌంట్ మొత్తం కలపగా వచ్చిన అమౌంట్ వచ్చేసి 30,65,000 రూపీస్ వర్త్ కలిగిన మొత్తం దొంగ ప్రాపర్టీని సీజ్ చేసి కేసుకు సీజ్ చేయడం జరిగిందండి. ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. అదేవిధంగా వెహికల్ జినాన్, వీళ్ళు దొంగతనానికి వాడిన వెహికల్ ఏదైతే ఉందో జినాన్ పికప్ వెహికల్, అది ఓన్లీ చేజింగ్ల కోసం ఏది అడ్డు వచ్చినా కూడా, ఏ వెహికల్ వచ్చినా కూడా గుద్దేసి వెళ్ళిపోతారు. అదేవిధంగా కంప్లైంట్ పార్టీ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ పార్టీది XUV 700 కొత్త వెహికల్, వాళ్ళ వెహికల్ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. వీళ్ళని పట్టుకునే క్రమంలో స్విఫ్ట్ వెహికల్, ఒక XUV 700 వెహికల్, ఒక బుల్లెట్, ఒక బైక్, 4 వెహికల్ దగ్గర వీళ్ళు డ్యామేజ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు, అది కూడా మేము ఎంటర్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ద డీటెయిల్స్ అండి. మీరు ఒకసారి వెహికల్ వస్తే వెహికల్ కూడా
ఏమండి వీళ్ళు వచ్చేసి అనంతపూర్ టౌన్ నందు ఉంటారండి. అనంతపురం టౌన్. వృత్తి వచ్చేసి బొమ్మల వ్యాపారము, కులం వచ్చేసి ఎరుకల. మొత్తం ఉండేది సాయినగర్ అనంతపురం టౌన్ అండి. మొత్తం 6 మెంబర్స్. ఒక బైక్ అఫెండర్ ఎవరైతే ఉన్నారో అది తనకల్ నివాసి, తలుపుల నివాసి. వెహికల్ విజువల్స్ తీసుకున్నాం. మొత్తం ఒకే జట్టు, 8 మెంబర్స్ ఒకే జట్టు.